అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రజ్ఞా వెరైటీస్ వ్లాగ్. మన హిందూ ఇతిహాసం రామాయణంలో రాముడు మరియు హనుమంతులు కథ హనుమంతుని చుట్టూనే ఎక్కువ తిరుగుతుంది కదా. ఎందుకంటే తన ప్రభువు పట్ల అచంచలమైన విధేయతను మరియు భక్తిని ప్రదర్శించాడని ఆ హనుమంతునికైతే ప్రత్యేక స్థానం అయితే ఉంటుంది. అటువంటి కలియుగ దేవుడైన రాముడికి కూడా ఒక రామాలయం అయితే ఉంటుంది కదా. ఈ ఆలయానికి ఇంచుమించుగా 90 ఏళ్ల చరిత్ర అయితే ఉంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. అందులోనూ నాకు తెలిసి ప్రతి ఊరులోనూ ఇంకా ప్రతి పేటలోనూ ఒక్కొక్క రామాలయం అయితే వెలిసి ఉంటుంది కదా. ఏ గుడైనా లేకుండా ఉంటుందేమో గాని రామాలయం లేని ఊరైతే ఉండదు అని నేనైతే అనుకుంటున్నాను. నేను నా ఓల్డ్ వీడియోస్లో అయితే షేర్ చేస్తూ ఉన్నాను కదా. మా పేరెంట్స్ వాళ్ళు ఊరు శృంగవృక్షంలో అయితే ఇలా రామాలయం అయితే కొత్తగా కడుతున్నారు అని ముందే చూపించిన వీడియోస్ అవేమాట. పిక్స్ లో మీరు డేట్ చూసే ఉంటారు. అప్పటి నుంచి అయితే కడుతున్నారు అనమాట. చాలా ప్రతిష్టాత్మకంగా అయితే తీసుకున్నారు వాళ్ళు. ఎంతో భక్తి శ్రద్ధలతో ఇంకా చాలా అంగరంగ వైభవంగా అయితే మొన్న ఫిబ్రవరి 8, 9, 10 అయితే ఇలా ప్రతిష్టాత్మకంగా అయితే రామాలయంలో విగ్రహాలైతే ప్రతిష్ఠించారు. మీరు కూడా చూస్తారు కదా అని షేర్ చేస్తున్నాను. వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. నాకు ఆ రోజైతే కుదరలేదు వెళ్ళటం. అందుకని తర్వాత శివరాత్రికైతే ఇలా వెళ్ళినప్పుడైతే వీడియో అయితే తీశాడు. చాలా బాగుంది కదా. మా సిస్టర్ వాళ్ళ అబ్బాయి. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.